నీ జీవితంలో కూడా నీవు ఆధ్యాత్మికంగా దీవించబడడానికి, స్థిరపడడానికి, నిత్యత్వములోనికి వెళ్ళడానికి, దేవుని వాగ్దానములు స్వతంత్రించుకోవడానికి, దేవుని బిడ్డగా నువ్వు స్వీకరించబడి ఆయన పోలికలోనికి నువ్వు రావడానికి కొన్ని టెస్టులు ఉన్నాయి. ఒక్క మాటతో చెప్పాలంటే ఆ టెస్ట్ పేరే కొంచెం కాలం శ్రమ. ఏంటి చెప్పండి, ఏమిటి ఆ శ్రమ? కొంచెం కాలం శ్రమ ఏమిటి అంటే, లోకం నిన్ను పిచ్చివారిగా చూస్తుంది. నీ బంధువులే నీ శత్రువులైపోయే పరిస్థితులు ఉంటాయి. అవసరమైతే నీ ఇంటివారు కూడా నిన్ను పిచ్చిదానిగా చూడొచ్చు. ఈ మధ్య నీకు పిచ్చి పట్టిందేమో, అందుకనే చర్చికి వెళ్తుంది, అందుకనే చర్చికి వెళ్తున్నాడు వీడు. నీకున్న లోకస్తులైనటువంటి స్నేహితులు కావచ్చు, లోకస్తులైన బంధువులు కావచ్చు, వారు నిన్ను ఒక రకంగా చూస్తారు. ఎందుకు? వారితో కలిసి నువ్వు వారి కార్యకలాపాల్లో పాల్గొన్నందున. ఎగ్జాంపుల్ మీకు ఒక సంగతి చెబుతాను, వినండి. యేసు ప్రభు వారు ఒక త్రోవను వెళ్తున్నప్పుడు ఆయన శిష్యులతో కలిసి ఒక పుట్టుకతోనే గుడ్డివాడు ఒకడు కనిపించాడు. యేసు ప్రభు శిష్యులకు డౌట్ వచ్చి అడిగారు, ప్రభువా, వీడు పుట్టుకతోనే గుడ్డివాడు కదా, ఈ గుడ్డివాడుగా పుట్టడానికి కారణం ఏమై ఉండొచ్చు అంటారు? వీడు పాపం చేశాడా, వీళ్ళ అమ్మానాన్న చేసిన పాపానికి ఇలా పుట్టాడా వీడు అని యేసు ప్రభు శిష్యులు అడిగారు. అప్పుడు ప్రభు ఏమన్నాడంటే, ఒరే నాయనా, ఈడి అమ్మానాన్న కూడా తప్పు చేయలేదు, పాపం చేయలేదు, ఈడు దేవుని మహిమార్థమై వాడు గుడ్డివాడిగా పుట్టాడు అన్నాడు. ఈ లోపల వాడికి ఆ మాటలు వినిపించినాయి. వాడు ఆశతో వారి వైపు చెవిబెట్టి ఆలకిస్తున్నప్పుడు ప్రభు వాడి దగ్గరికి వెళ్ళి వాడి ముందు ఉమ్మి వేసి, ఆ ఉమ్మిని బురదగా చేసి ఆ బురద తీసి వాడి కళ్ళుకు రాశాడు, వారి కన్నులకు రాసి, ఒరే బాబు, అదిగో సిలోహు కోనేరు నీకు తెలుసుగా, అక్కడికి వెళ్ళి నీ కళ్ళు కడుక్కొని ఆయన అని చెప్పాడు. వాడు ఏమాత్రం సందేహించలేదు, ప్రభువా, అంత దూరం నేను ఎక్కడికి వెళ్ళగలను, మధ్యలో జారిపడితే ఎలా, కళ్ళు లేనోడిని ఆ కోనేటిలో జారిపడితే మరలా నాకు బ్రతుకుందా, చచ్చిపోతాను కదా అని పిచ్చి ప్రశ్నలు వేయలా. బాగుపడేవాడు ఎదురు ప్రశ్నలు వేయడు, వినయం చూపిస్తాడు, విధేయత చూపిస్తాడు. బాగుపడేటువంటి వాడు ఎవడైనా అడ్డు చెప్పడు, వినయం చూపిస్తాడు దేవునికి. సరే, ఆడు కడుక్కోవడానికి ఏమి ఆటంకం చెప్పకుండా వెళ్ళి కళ్ళు కడుక్కొని కళ్ళు తెరిచి చూస్తే తనకి ఎన్నడూ చూడనటువంటి వెలుగు, ఆకాశం, పక్షులు, ఏమండి, ఈ మబ్బులు, ఈ ప్రకృతి యావత్తు తన కనులారా చూడగలిగాడు. ఆనందానికి అవధులు. వాడు కళ్ళు తెరిచి కళ్ళు కడుక్కొని ఆ కోనేట్లో నుంచి ఒడ్డెక్కి వచ్చేసరికి ప్రభు తన శిష్యులు అక్కడ లేరు. అబ్బా, ఆ మహానుభావుడు ముఖం నేను చూస్తే బాగుండు అనుకునే లోపల ఒక గ్రూప్ వచ్చి పడింది అక్కడ. ఇది ఉప్పుకి ఉపకారానికి పనికిరాని గ్రూప్ ఒకటి ఉంటుంది. దీన్ని నడిపిస్తున్న వారే మత పెద్దలు, మత నాయకులు. వీళ్ళ ద్వారా ఏమి దేవునికి ఏసమంత మహిమ రాదు. వీళ్ళ ప్రవర్తనకి మనుషులకు కూడా ఏం మేలు జరిగిద్దో ఆ దేవుడికే తెలియాల, అసలే జరగదు. వీళ్ళు వచ్చి, రే, ఈరోజు ఏం వారం? ఈరోజు శనివారం, అనగా విశ్రాంతి దినం. విశ్రాంతి దినం నీకు చూపించింది ఎవడరా? ఈరోజు అసలు నువ్వు చూపు పొందొచ్చా అని ఆడి దగ్గరికి వచ్చి నిలదీశారు. ఇంతకు నీకు చూపించింది ఎవడరా అన్నాడు. ఏమో నాకు తెలీదు, ఆయన పేరు మాత్రం విన్నా, యేసు అనేవాడట. ఆ మహానుభావుడు వచ్చి నాకు కళ్ళు ఇచ్చాడన్నాడు. యేసా? ఏ ఊరైంది? ఏదో నజరేతు వాడు అన్నారు. నువ్వు చూసావా? ఆయన నేను చూడలా. చూస్తే ఆయన అమ్మట వెళ్ళిపోయానా? స్తోత్రం చెప్పండి. మీ కంపు జీవితంలో మీ దరిద్ర బ్రతుకులు మీ మధ్యలో నేను ఎందుకు ఉండేవాడిని, ఆయనతో వెళ్ళేవాడిని, ఆయన కనపడలా నాకు అన్నాడు. ఒరేయ్, ఎందుకు అసలు నీకు చూపు వచ్చిందిరా అని అడిగారు. నువ్వు నల్లగా ఉన్నావు, వాడు తెల్లగా ఉన్నాడు, కనపడట్లా, అంతకుముందు చెప్పగలిగానా?
నీకు ముక్కు లేదు, వాడికి ముక్కు ఉంది, నువ్వు కుంటోడివి, ఇంకెంతకంటే ఏం చెప్పాలి? గుర్తులు చెప్పాడు వాడు. ఒరేయ్ ఈడేంద్ర అన్నీ చెబుతున్నాడు, ఇది కళ్ళు ఉన్నాయి రో అంటే ఇంకొకడు వచ్చి అంటాడు, ఈడు అసలు మనూరోడు కాదు, మనం చూసే గుడ్డోడు కాదు అన్నాడు. వాడికి తెలిసినట్టు ఈ దొంగలో ఏదైనా మార్చగలరు. ఈడు అసలు మనూరోడు కాదురా, మనం రోజు చూసే గుడ్డోడు కాదు, ఈడు కొత్త గుడ్డోడు అన్నాడు. నేను మీ మనూరే నాదే అన్నాడు ఈడు. అయితే వాళ్ళ అమ్మ నాన్న పిలిపించండి రా అడుగుదాం అన్నాడు. ఇంత అవసరం అండి వాళ్ళకే? వీడి కళ్ళు లేనప్పుడు ఒక్కడైనా తలా ఒక 10 రూపాయలు వేసుకొని వాడికి ఒక ముద్ద అన్నం పెడదామని అనుకున్నారా ఈ దరిద్రులు? అనుకోరు. వీడి కళ్ళు వచ్చి మందు మానేసి, సిగరెట్ మానేసి, గంజాయి మానేసి, ప్యాకెట్ మానేసి బుద్ధి కలిగి బ్రతికితే మాత్రం నువ్వేంద్రా ఏందంటే మతంలో దిగమంటే ఏందే, యేసుప్రభు దగ్గరికి వెళ్తున్నావంటే, నీ మధ్య బాప్తిసం కూడా తీసుకున్నావంట, పేరు మార్చుకున్నావంట, నీ పిల్లల్ని ఎవడు చేసుకుంటారా, మీ ఇంటికి ఎవడు వస్తాడో, పెద్ద మనుషులు. అరే తాగుతున్నావు, నీ ఇంటికి ఎవడొస్తాడు, నీ బ్రతుకుని బాగు చేసుకోమని ఒక్కడన్నా చెప్పాడా? చెప్పడు. అవసరమైతే వాడు లేకపోతే నేను పంపిస్తాను రా. వాళ్ళ అమ్మా నాన్న పిలిపించి అడిగితే, అయ్యా ఈడు నా కొడుకే నాయన, మాది ఈ ఊరే, ఈడు మాత్రం పుట్టుకతోని గుడ్డోడు, మరి ఈడు కళ్ళు ఎవరు ఇచ్చారు? వాడిని అడగండి, వాడు వయసు వచ్చిన పిల్లోడే కదా, చిన్న పిల్లోడేం కాదుగా, యవనస్తుడుగా అని అడిగారు. రేయ్ నువ్వు చెప్పరా ఇప్పుడు, ఎన్నిసార్లు అడుగుతారో యేసు ప్రభు బాగు చేశాడని, మీరు కూడా యేసు ప్రభు నమ్ముకోవాలనుకుంటున్నారా ఏంటి అన్నాడు. వాడు మిడిగాలిపోడే, హలే వాడు మామూలుడు కాదు, పొద్దుగూకులు అడుగుతారేంటి నన్ను, ఇందాక చెప్పాను, వీడికి చెప్పాను, వాడికి చెప్పాను, యేసు ప్రభు బాగు చేశాడు, మీరు కూడా నమ్ముకోవాలనుకుంటున్నారా ఏంటి? నమ్ముకుంటే నమ్ముకోండి, మీ బ్రతుకులు బాగుపడతాయి అన్నాడు ఈ గుడ్డోడు. నువ్వే నమ్ముకో, మాకు మా ధర్మం ఉంది, మా మతం మాకుంది, నువ్వు నమ్ముకున్నట్టు మేమెందుకు నమ్ముకుంటావురా? నాశనం అవుతాం అందులో, సతమతమై మోసాలు చేసి దుర్మార్గం పనులు చేస్తూ అన్నట్టు చెప్పారు. మరి నీ సంగతి ఏంట్రా? నేను యేసు ప్రభునే, ఆయనే నాకు కళ్ళు ఇచ్చాడు, ఆయనే నా దేవుడు. అసలు ఆయన పుట్టు పూర్వత్వాలు తెలుసా? ఆయనే నాకు తెలీదు. అసలు ఆయన తల్లి ఎవరో తెలుసా? నాకు తెలీదు. మరి నీకేం తెలుసురా? ఒకటే తెలుసు, ఆయన దేవుడు కనుక నాకు కళ్ళు ఇచ్చాడు, అదొకటే తెలుసు నాకు. మీలాగా నాకు శాస్త్రాలు తెలీదు, మీలాగా కాలుకేస్తే ఏలుకు, ఏలుకేస్తే కాలుకి ఈ దరిద్రపు కుయుక్తులు నాకు తెలీదు. ఆయన దేవుడు, అదొకటే తెలుసు. ఆయన దేవుడా? వెనక్రావా? రాను. విడిచిపెట్టవా యేసుని? విడిచిపెట్టను. అయితే నేను వెళ్ళేస్తున్నాం పో అన్నాడు. అయితే నిన్ను వెలివేస్తున్నాం పో అన్నాడు. వాళ్ళ అమ్మా నాన్న కూడా అందుకే భయపడి, ఈడు పెద్దోడేగా, ఈడు వయసు వచ్చినాడు, ఈయన అడగండి అన్నారు. వెలివేశారు. మా ఊళ్ళో ఉండకూడదు, మా బావి నీళ్ళు త్రాగకూడదు, రే ఊళ్ళో వాళ్ళందరూ దండోరా, ఎవడితో మాట్లాడకూడదు, వీడికి మంచి నీళ్ళు ఇవ్వకూడదు, వీడు అడుక్కు తింటే ఒక ముద్ద అన్నం పెట్టకూడదు, ఊళ్ళో దండోరా వేశారు. కళ్ళొచ్చిన సంతోషం వాడికి ఆవిరైపోయింది. ఇదేంటి నాయన, కళ్ళు లేనప్పుడు పెంటలోను పేళ్ళలోను పడుతున్నప్పుడు, గుంటల్లో పడుతున్నప్పుడు మానవత్వంతో ఒక్కడ సహాయం చేసిన వాడు లేడు, కానీ కళ్ళిచ్చిన మహానుభావుడిని నేను వెంబడిస్తే వీళ్ళకి ఎందుకు ఇంత కుట్ర, ఎందుకు నా మీద సాధిస్తున్నారు? కన్నీళ్ళు పెట్టుకొని ఏడ్చుకుంటూ ఆ ఊరు ఇడిచిపెట్టి పక్కకొచ్చి కూర్చొని ఆలోచిస్తున్నాడు. ఈ శ్రమ ఏంటి, ఈ శోధన ఏమిటి నాకని. ఎవరో ఒక ఆయన వచ్చి భుజం మీద చేసాడు. ఆ స్పర్శ తగిలిన వెంటనే చూశాడు. ఏంటి ఇక్కడ కూర్చున్నావు? ప్రభువా అని అనలేదు ఆయన, ప్రభు అని గుర్తుపట్టలేదు. నేను ఒకప్పుడు కళ్ళు లేని ఉన్నయ్యా, ఒక మహానుభావుడు కళ్ళు ఇచ్చాడు, కళ్ళు ఇచ్చినందుకు ఈ సమాజం నన్ను నిలేసిందయ్యా, నన్ను శ్రమల పాలు చేసింది. ఆ కళ్ళిచ్చిన ఆయన్ని నువ్వు చూసావా?
ఆయన్ని నేను చూస్తే ఈ దరిద్రుల దగ్గర నేను ఎందుకు ఉంటానయ్యా, ఆయనతో కలిసి వెళ్ళిపోయానా ఆ మహానుభావుడితో కలిసి అన్నాడు. ఇప్పుడు నీతో మాట్లాడుతున్నవాడు ఆయనే. కొట్టు గట్టిగా. ఇప్పుడు నీతో మాట్లాడుతున్నవాడు ఆయనే. ప్రభువా ప్రభువా అని కాళ్ళ మీద పడిపోయాడట. ఎందుకు ఈ లోకం నిన్ను శ్రమ పెట్టిద్దంటే, నువ్వు నీతి కలిగి బ్రతకడం లోకానికి ఇష్టం లేదు, నువ్వు పరిశుద్ధత కలిగి జీవించడం ఆయనకి ఆ లోకానికి ఇష్టం లేదు, నువ్వు సత్యాన్ని స్వీకరించడం లోకానికి ఇష్టం లేదు, నువ్వు వెలుగులో నడవడం లోకానికి ఇష్టం లేదు. లోకమంతా ఒకటి, నువ్వు ఒక్కడవే ఒకటి. ఇప్పుడు ఈ లోకంలో నువ్వు ఉన్నావు కనుక ఈ లోకానికి నీకు ఎట్టి పరిస్థితుల్లో పొసకదు. నువ్వు ఒక మాట అంటావు, నీ యొక్క మార్గం వేరు, వారి మార్గం వేరు. అందుకు మనకు రావాల్సిన బెనిఫిట్స్ కొన్ని ఆగిపోతూ ఉంటాయి. నీకు రావాల్సిన సపోర్టు నీకు దక్కాల్సిన నీకు రావాల్సిన సపోర్టు రాదు లోకంలో. ఎందుకంటే నీ నీతి, నీ యొక్క భక్తి, నీ విశ్వాసం అడ్డొస్తూ ఉంటుంది. దాని మూలాన కొన్ని శ్రమలు నీకు వస్తాయి. ఇది కూడా దేవుని అనుమతి లేకుండా రాదు, దేవుని అనుమతితోనే శ్రమలు వస్తాయి. నువ్వు కూడా అడ్డదారులు దొక్కితే లోకస్తుల్లాగానే ఒక రకంగా ఉంటావు. నువ్వు అడ్డదారి తొక్కలేవు, ఎందుకంటే నువ్వు వెలుగులో ఉన్నవాడివి. చీకట్లో ఉన్నటువంటి వాడు ఏదైనా చేస్తాడు. నీ వెలుగు ప్రయాణమే, నీ వెలుగులో నువ్వు ప్రయాణిస్తున్న ప్రయాణమే నీకు కొన్ని ఆటంకాలు, కొన్ని శ్రమలు అడ్డొస్తాయి. అయితే ప్రభు ధైర్యపరుస్తాడు. మీకు వచ్చిన శ్రమలు ఎంతో కాలం ఉండవు. కొంచెం కాలం మీరు శ్రమ పడితే ఆ శ్రమలో నుండి మీకు పరిపూర్ణత వస్తుంది. ఆ శ్రమలో నుండే భక్తిలో మీరు స్థిరపడతారు. ఆ శ్రమలో నుండే ఆయన మిమ్మల్ని బలపరుస్తాడు అన్నాడు. చప్పట్లు కొట్టు ఒకసారి. అందుకని దీన్ని గ్రహించినటువంటి భక్తులు ఏమన్నారంటే, కొంచెం కాలం ఉండే ఈ చులకని శ్రమలు మాకంతకంతకు మహిమ తెచ్చి పెడతాయి అన్నాడు పౌలు. కొంచెం కాలం ఉండే ఈ చులకని శ్రమలు మాకంతకంతకు మహిమ తెచ్చి పెడతాయి అంటున్నాడు భక్తుడు. నువ్వేమనుకుంటున్నావంటే, నేను యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత నాకు కాస్తంత శ్రమలు ఎక్కువ అవుతున్నాయి, కాస్తంత ఇబ్బందులు ఎదురవుతున్నాయి, కొన్నిసార్లు మనుషులు నాతో వ్యతిరేకమైపోతున్నారు, ఏంటో నా బ్రతుకు, ఏంటి నేను ఇలా అయిపోయాను అని నీ ఫీలింగ్స్. ప్రభు ఏమంటాడంటే, కొంచెం కాలం ఓర్చుకో అన్నాడు. ఏబుకు శ్రమలు వచ్చినాయి, పిల్లలు చచ్చిపోయారు, కుటుంబం పతనం అయిపోయింది. మీరు నిజంగా చెప్పాలంటే అలాంటి శ్రమలు భూమి మీద ఉన్నటువంటి ఏ మానవుడికి ఇంతవరకు రాలా, ఈ రోజు వరకు రాలా అలాంటి శ్రమలు. కానీ ఏబుకు వచ్చిన శ్రమలు ఎంతకాలం అనుకున్నారు? కేవలం 6 నెలల్లో తిరిగి తనకు రెట్టింపు ఆశీర్వాదం వచ్చింది. పిల్లలను మాత్రమే కనడానికి టైం పట్టింది. ప్రియులారా, మీరు జాగ్రత్తగా వినండి. తను ఏదైతే పోగొట్టుకున్నాడో దాన్ని మరలా తిరిగి 6 నెలల్లో తను రికవరీ అయిపోయాడు. ఒకవేళ నీ కొంచెం కాలం శ్రమ అంటే నీ శ్రమ 1 సంవత్సరం లేదా 2 సంవత్సరాలు, మహా అంటే 3 సంవత్సరాలు. ఆ తర్వాత దేవుడు నిన్ను కరుణించడా? ఆ తర్వాత దేవుడు నీకు ప్రమోషన్ ఇవ్వడా? అప్పటికి కూడా నీ కన్నీళ్లు తొడవడనుకుంటున్నావా? ఎందుకు శ్రమలు వస్తున్నాయని, ఇరుకులు వస్తున్నాయని, ఇబ్బందులు వస్తున్నాయని నువ్వు దూరం కాకూడని దేవునికి దూరం అయిపోతున్నావు. నువ్వు ఎప్పుడైతే దేవునికి దూరం అవుతావో సాతానునికి దగ్గర అవుతావు. సంఘానికి ఎప్పుడైతే దూరం అవుతావో లోకానికి దగ్గర అవుతావు. సంఘము నిన్ను లోకము నుండి ప్రత్యేకంగా నిన్ను ఆదరిస్తుంది. దేవుడు సాతాను నుండి నిన్ను ప్రత్యేకపరిచాడు. కానీ దేవునికి దూరమైనటువంటి మనుషుడు సాతానుకు దగ్గర అవుతాడు. సంఘానికి దూరమైనటువంటి వ్యక్తి లోక పాపములోనికి పడిపోతాడు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని శ్రమలలో ఉన్న మేలుని మీరు గ్రహించండి.